హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే కళ్యాణ్ దుగ్గిరాల ఇంటికి వచ్చి లాయర్తో చెప్తారు, నాకు ఎటువంటి ఆస్తి అవసరం లేదు. తాతయ్య హాస్పిటల్లో ఉంటే ఇక్కడ ఆస్తి పంపకాల కోసం కోర్టుకు వెళ్తారా? అసలు ఏమైనా అర్థముందా అమ్మా? నాన్న, నువ్వు కూడా అమ్మతో పాటు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కళ్యాణ్ నిలదీస్తారు ధాన్యలక్ష్మికి, ప్రకాశానికి. ఇంతకీ అలా అయితే కోర్టులో కేసును వేయట్లేదా బాబు అని అంటారు లాయర్. వేయట్లేదు అనగానే ఇక మీరు వెళ్ళొచ్చు అని అంటుంది స్వప్న. లాయర్ గారు దుగ్గిరాల ఇంటి నుండి వెళ్ళిపోతారు. అమ్మయ్య, గండం గడిచిందండి అని అంటుంది కావ్య. అవును కళావతి అని అంటారు రాజ్. అమ్మమ్మగారు కళ్యాణ్ దగ్గరికి వస్తారు. నీకున్న బుద్ధి జ్ఞానం నీ తల్లిదండ్రులకు లేకపోవడం దురదృష్టకరం. నా భర్త కోమాలోకి వెళ్ళినప్పటి నుండి నా భర్తకి కాపలాగా ఉన్నావు. నిజమైన మనవడివి. ఆస్తి కాదు, ప్రేమ, విలువలు కావాలని చెప్పి కట్టుబట్టలతో భార్యను తీసుకుని వెళ్ళిపోయావు. కానీ వీళ్ళు మాత్రం ఆయన కోమాలోకి వెళ్ళినప్పటి నుండి ఆస్తి 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 అని చెప్పి బ్రతికున్న వాళ్ళని కూడా శవాలుగా మార్చేస్తున్నారు అనగానే, నాన్నమ్మ బాధపడద్దు, తాతయ్య త్వరగా కోలుకుంటారు, అప్పుడు అన్ని సమస్యలు తీరిపోతాయి. నాన్న, మీరిద్దరూ నా గురించి తాపత్రయపడుతున్నారు. మీరు తాపత్రయపడాల్సిన అవసరం లేదు. నా భార్య అప్పు త్వరలో పోలీసై తిరిగొస్తుంది. నేను కూడా ఏదో ఒక దానిలో కష్టపడి ఉద్యోగం చేసుకుంటాను. మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాము. నా సంతోషం కావాలని చెప్పి ఆస్తుల గురించి కోర్టుకి ఎక్కాలనుకుంటున్నారు. నేను అప్పు చాలా సంతోషంగా ఉన్నాము. అప్పు ఇప్పుడే ట్రైనింగ్కి బయలుదేరింది. అప్పు కూడా సంతోషంగా ఉంది. నా గురించి ఎక్కువగా ఆలోచించి ఇంట్లో మనశ్శాంతిని మీరు కోల్పోవద్దు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బాధ పెట్టద్దు అని చెప్పి అంటారు కళ్యాణ్. ఒరే కళ్యాణ్, శబాష్. ఎందుకంటే నువ్వు రాజ్ కంటే ఎక్కువగా ఎదిగిపోయావు. నువ్వు నీ భార్యకి విలువనిస్తావు, కుటుంబానికి విలువనిస్తావు, ఆస్తిపాస్తులకు మాత్రం విలువ ఇవ్వవు అని అంటారు అపర్ణాదేవి. పెద్దమ్మ, డాక్టర్ ఫోన్ చేశారు, వెళ్తున్నాను అని చెప్పి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతారు కళ్యాణ్. చూసావా ధాన్యలక్ష్మి, నీ కొడుకు అన్న మాటలు. వాడికి డబ్బు ఆస్తుల్లో సంతోషం లేదు. వాడికి తన కట్టుకున్న భార్య సంతోషంగా ఉండాలి, మనందరం సంతోషంగా ఉండాలి అనగానే మీరందరూ నా నోరు నొక్కేస్తారు. నా కొడుకు బట్టలు, నా కొడుకు వేషధారణ చూసి కూడా మీరు ఇలా ఎలా మాట్లాడుతున్నారు అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇంతలో రుద్రాని, వదినా, వాళ్ళు ఎలాగైనా పర్వాలేదు, వాళ్ళు మాత్రం హ్యాపీగా ఇంట్లో ఉండాలి, ఆస్తులన్నీ కోడలికి కావాలి అనగానే, రుద్రాని గారు, ఒకటి మాత్రం నిజం, ఇప్పటిదాకా లాయర్ గారు ఉన్నారని మర్యాదగా మాట్లాడుతున్నాను. ఏంటి మీ ప్రాబ్లం? తాతయ్య నాకు ఆస్తిని రాశారు కానీ నన్ను తీసుకెళ్ళి ఎక్కడో అమ్ముకోమని తినమని చెప్పలేదు కదా. ఈ ఇంట్లో ఉన్నవారందరూ ఈ ఆస్తిని అనుభవించాలని తాతగారు ఎప్పుడో కోరుకున్నారు. అలాంటప్పుడు మీకేంటి బాధ? అయినా మీరు ఈ ఇంటి మనిషి అయితే, ఈ ఇంటి ఉప్పు తినేవారైతే కరెక్ట్గానే ఉండేవారు. మీరు ఇంటి మనిషి కాదు కదా. అమ్మమ్మగారు చెప్పినట్టు అనాథే కదా. అందుకే కనీసం ఇంట్లో ఉన్న వాళ్ళు బాధపడతారన్న కూడా జ్ఞానం లేకుండా పోయింది అని అంటుంది ఇక కావ్య. కావ్య, నీలాంటి తిట్లు మా అత్తకి సరిపోవే, నేనే కరెక్ట్గా తిడతాను. అత్త, ఆస్తి చచ్చేటప్పుడు తీసుకెళ్ళము, ఉన్నప్పుడే అనుభవించాలి. తాతగారు అలాగే చేశారు. ఇప్పుడు కోర్టుకు వెళ్ళి ఏదో చేయాలని ధాన్యలక్ష్మి గారికి నువ్వేదో కిర్రెక్కించావు. ఇప్పుడు ఆ ప్లాన్ ఫ్లాప్ అయింది. ఇక నుండైనా మనిషిలాగుండు అని అంటుంది స్వప్న. ఇక ప్రకాశం, ధాన్యలక్ష్మి పైకి వెళ్ళిపోతారు. ఇటు రుద్రాని అలాగే రాహుల్ కూడా పైకి వెళ్ళడంతో, చూడండి, ఇప్పుడు గండమేదో గడిచిందని చెప్పి మొగుడు పిల్లలిద్దరూ సంతోషపడుతున్నారేమో. మీ నుండి నిజం రాబట్టాలి. అసలు ఇంటి పరిస్థితి ఇంత దారుణంగా అవడానికి కారణం ఏంటి అన్నది చెప్పి తీరాలి అని అంటారు అపర్ణాదేవి. అత్తయ్య, టైం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి. అప్పటిదాకా ఇంట్లో ఈ గొడవలు పడకుండా
ప్రశాంతంగా ఉండండి. ఇప్పటికైతే గండం గడిచింది అని అంటుంది కావ్య. ఇది ఇలా ఉండగా అనామిక సామంత్ ఇక నడుచుకుంటూ వస్తూ ఉంటే రుద్రాని రాహుల్ కనిపిస్తారు. ఓ, రోడ్డు మీదకి వచ్చేసారా? ఇంకా మీ చేతికి చిప్పలు రాలేదా అని అంటుంది అనామిక. ఏ అనామిక, పిచ్చి పిచ్చిగా ఉందా అని అంటుంది రుద్రాని. మరి పిచ్చి పిచ్చిగా ఉండకపోతే మత్తు మత్తుగా ఉంటుందా ఏంటంటీ? మీరేంటి, మీ లెవెల్ ఏంటి? కారులో రావాల్సింది నడుచుకుని వస్తున్నారు అనగానే నువ్వు నడుచుకుని వస్తున్నావు కదా అని అంటారు రాహుల్. రాహుల్, నేనేదో వాకింగ్ కోసం నడుచుకుంటూ వస్తున్నాను. మా కారు చూసావా ఎంతుందో? అమ్మో, నేను విడాకులు కళ్యాణ్ ఇవ్వడంతో సరిపోయింది, లేకపోతే మీ గతే పట్టేది. ఆ కావ్య చేతికి ఆస్తి మొత్తం వచ్చేసింది కదా అని అంటుంది అనామిక. సర్లే గాని నీ గురించే బయలుదేరాము అని అంటుంది రుద్రాని. అవునా, ఏంటి, దేనికోసం అని అంటుంది అనామిక. ఇంతలో సామంత్, డబ్బైతే ఇవ్వలేమండి అని అంటారు. చూసావా మమ్మీ, మనం అడుక్కున్నోళ్ళ కనిపిస్తున్నట్టున్నాము, అందుకే ఈ సామంత్ కూడా వాగుతున్నాడు అనగానే, ఒరే ఆపరా, నువ్వేసిన ప్లాన్ల కంటే ఈ అనామిక వేసిన ప్లాన్లే వర్కౌట్ అవుతాయి, అందుకే వెతుక్కుంటూ దీని దగ్గరికి వచ్చాము, టైం మనది అని అంటుంది రుద్రాని. చెప్పండి ఆంటీ, డబ్బులనేవి ఇస్తాలే అనగానే, చూడనామిక, చీప్ మాటలు మాట్లాడితే చీప్ అయిపోతావు, అందుకే చీప్ కాకుండా చూడాలి. ఇప్పుడు నువ్వు నాకు ప్లాన్ ఇస్తావని కాదు, ఇంతకీ ఈ సామత దగ్గరికి వచ్చాక నువ్వేం వెలగబెట్టావేంటి? ఆ కావ్య పైకి వెళ్ళింది, నువ్వేమో నష్టపోతున్నావు అని అంటుంది రుద్రాని. మరే అని అంటారు సామంత్. సరే చెప్పండి, సలహా మీరిస్తారా, నా తీసుకోవడానికి వచ్చారా అనగానే, ఇంతకీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ గురించి ఏం ఆలోచించావు అని అంటుంది రుద్రాని. అది డౌన్ అవ్వాలని కోరుకుంటున్నాను అనగానే, మరి రోడ్ల మీద తిరుగుతున్నావేంటి? అది డౌన్ అయ్యేలా నువ్వు చెయ్యాలి కదా, ఆ ఆభరణాలేవో గిల్టీవి పెట్టేస్తే డౌన్ అవుతుంది అని అంటుంది రుద్రాని. అదే పనిలో ఉన్నానులేండి. ఇంతకీ ఆ కీస్ అనేవి రాజ్ కావ్య రూమ్లో ఉంటుంది, మీరు దొంగతనంగా ఆ కీస్ తీసుకొచ్చారంటే ఆభరణాలన్నీ మార్చేస్తాను. గుడి ఓపెనింగ్ 2 రోజుల్లో జరగబోతుంది. అప్పుడు నకిలీ వస్తే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది అని అంటుంది అనామిక. చూడనామిక, ఖచ్చితంగా ఆ తాళాలు నేను తీసుకుని వస్తాను, రేపట్లోగా నగలన్నీ మీరు మార్చేస్తారా అని అంటుంది రుద్రాని. తప్పకుండా అని చెప్పి అంటుంది అనామిక. సరే రాహుల్, ఈరోజు ఎలాగైనా రాజ్ కావ్య రూమ్లో ఉన్న ఆ తాళాలు తీసుకుని రావాలి, వాళ్ళు ఖచ్చితంగా ఏదో చేస్తున్నారు, ఆ చేసేలోపు వాళ్ళ బండారం బయట పెట్టాలి అని అంటుంది రుద్రాని. సరే మమ్మీ, వచ్చినందుకు ఏదో ఒక పని దొరికిందిలే, వెళ్దాం పదా, ముందు కీస్ సంపాదించి అనామికిద్దాము అని అంటారు రాహుల్. ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య ఆఫీస్కి వస్తారు. ఆఫీస్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కలవతి, మన గుడి ఓపెనింగ్ చేసేలోపు ఆభరణాలన్నీ గుడిలోకి చేరాలి, అవి ఎక్కడి దాకా వచ్చాయి అన్నది కనుక్కున్నావా అని అంటారు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఒకసారి వెళ్ళి చూశారండి, అన్నీ ఆయనకి నచ్చిన కంటే ఎక్కువగానే బాగున్నాయన్నారు, అందుకే రేపు తరలిద్దాం అనుకుంటున్నాను అని అంటుంది కావ్య. ఖచ్చితంగా. ఇంకొకటి తెలుసా, తాతయ్య హాస్పిటల్ బిల్లు ఇంకొకసారి పే చేయాలి, అలాగే బ్యాంక్కి డబ్బులు కట్టాలి, ఇవన్నిటికీ ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అనగానే ఇంతలో శృతి వస్తుంది. సార్, మేడం, మీకొకటి తెలుసా, తాతయ్య గారికి మోసం చేసిన ఆ నందకిషోరు చచ్చిపోయాడు, కానీ తన చెల్లెలు యుఎస్లో ఉంది అనగానే, తన చెల్లెలుంటే ఇప్పుడేం చేయాలి అని అంటుంది కావ్య. మేడం, చెల్లెలికి ఇంకా పెళ్లి కాలేదు అంటే ఆస్తులన్నీ ఇద్దరి పేరు మీదే ఉంటాయి కదా, అలాంటప్పుడు యుఎస్కి వెళ్ళి వాళ్ళ తాతగారు చేసిన నిర్వాకం చెప్పారంటే ఖచ్చితంగా మీ 100 కోట్ల ప్రాబ్లం సాల్వ్ అవుతుందేమో కదా అని అంటుంది శృతి. అమ్మయ్యా, ఇన్ని రోజులకి డిజైన్స్ సరిగా వెయ్యకపోయినా సలహా మాత్రం ఇచ్చింది కళావతి. నిజమే, తాతయ్యకి బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి వాళ్ళ కుటుంబం అమెరికాలో సెటిల్ అయింది, మన ఇద్దరం వెళ్ళి
ఇక్కడ పరిస్థితిని మొత్తం వాళ్ళకి వివరించి మనకి రావలసిన డబ్బులు తీసుకుని వద్దాము. తాతయ్య బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఖచ్చితంగా అక్కడ వాళ్ళ నాయనమ్మ అలాగే ఈ నందకిషోర్ చెల్లెలు ఇద్దరూ ఖచ్చితంగా కన్విన్స్ అవుతారు. మనకి రావాల్సిన డబ్బులు మనకి వస్తాయి అనగానే, ఇప్పటికిప్పుడు అమెరికా వెళ్ళాలంటే ఎలా అండి అని అంటుంది. ఎలా ఏంటి, నాకు పాస్పోర్ట్ ఉంది, నీకు కూడా అనగానే, మరి నాకు కూడా పాస్పోర్ట్ కావాలి కదా అని అంటుంది కావ్య. మేడం, లంచం ఇస్తే ఎంతలోకి, ముందు మీరు ఆధార్ కార్డు అన్నీ చేసేసుకోండి, నేను ఆన్లైన్లో బుక్ చేస్తాను, రేపటికల్లా వచ్చేస్తుంది అని అంటుంది శృతి. సరే సరే, ఇప్పుడైతే ఒక ఐడియా ఇచ్చావు, మనసు ప్రశాంతంగా ఉంది, కానీ ఇంట్లో వాళ్ళకి అని అంటుంది కావ్య. ముందు పాస్పోర్ట్ రాని కళావతి, ఇంట్లో వాళ్ళ గురించి తర్వాత ఆలోచించు అని అంటారు రాజ్. ఏదైతే సగం ప్రాబ్లం తీరినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ నందకిషోరు డబ్బులు దాచుకున్నాడు, చచ్చిపోయాడు. కానీ తన చెల్లెలు మంచిదై ఉంటుంది, ఖచ్చితంగా మన డబ్బులు ఇస్తుంది కదండి అనగానే, ఇవ్వాలనే కోరుకుంటున్నాను, పద పద ఇంటికి వెళ్దాము అని చెప్పి రాజ్ కావ్య ఆఫీసు నుండి ఇంటికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా ఇంట్లో ధాన్యలక్ష్మి భోజనం చేయకుండా అలిగి కూర్చుంటుంది. ఇక ఎంతకీ డైనింగ్ టేబుల్ దగ్గరికి ధాన్యలక్ష్మి రాదు. ఇటు కావ్య, రాజ్, అపర్ణాదేవి, ఇందిరాదేవి అందరూ ఇక ధాన్యలక్ష్మిని పిలవాలనుకుంటారు. ఇంతలో కావ్య, అత్తయ్య నేను వెళ్తాను అని అంటుంది. వద్దు, నిన్ను చూస్తే ఇంకా తనకి కోపం వస్తుంది, అత్తయ్య మనమే వెళ్దాము అని చెప్పి అంటుంది అపర్ణాదేవి. ఇక అపర్ణాదేవి, ఇందిరాదేవి ధాన్యలక్ష్మి రూమ్కి వస్తారు. అత్తయ్య, అక్క మీరెందుకు వచ్చారు అని అంటుంది. ఏ రాకూడదా అని అంటారు అపర్ణాదేవి. మీరిద్దరూ నా మీద పెద్దవారు, మీరు నా రూమ్కి రావడం ఏంటి, ఏదైనా అవసరమైతే నాకు పిలవచ్చు కదా, నేనే వస్తాను అనగానే, అమ్మయ్య ఇంకా నీకు మాపై ప్రేమ ఉందన్నమాట అని అంటుంది అపర్ణాదేవి. చూడక్క, ప్రేమ, అభిమానం, కుటుంబ గౌరవం అన్నీ నాకు తెలుసు, కానీ మాకు అన్యాయం జరుగుతుందని మీరు అనుకోవటం లేదా, మీ మనస్ఫూర్తిగా చెప్పండి, మాకు అన్యాయం జరగటం లేదా అని అంటుంది ధాన్యలక్ష్మి. చూడు ధాన్యలక్ష్మి, అన్యాయం అనుకుంటే అన్యాయమే అవుతుంది, కానీ ఒకటి మాత్రం నిజం, ఈ ఇంట్లో అందరి ఆస్తులు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉన్నాయి. మన కావ్య గురించి అందరికంటే నీకే తెలుసు, కావ్య ఎప్పుడూ ఎవరికీ మోసం చేయదు, ఏదో జరుగుతుంది, అదేదో మనం తెలుసుకోకుండా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు అని అంటారు ఇందిరాదేవి. చూడండి అత్తయ్య, మీరు ఇలాగే మాట్లాడతారు, ఆ కావ్యని నమ్మి ఇప్పటికే మునిగిపోయాము, నా కొడుకు ఎక్కడున్నాడో మీకు తెలుసు కదా అని అంటుంది. చూడు ధాన్యలక్ష్మి, కళ్యాణ్, రాజ్ ఎప్పుడూ వేరువేరు అనుకోలేదు, వాళ్ళిద్దరూ ఒకటే. నువ్వు ఆస్తిని రాజ్, కావ్య తీసుకుంటారని భయపడాల్సిన అవసరం లేదు, మేమందరం చేతులు కట్టుకొని ఉంటామా, ఇద్దరికీ సమానమైన వాటా, సమానమైన గౌరవం ఉంటుంది, ముందు భోజనం చెయ్యి అని అంటుంది. లేదక్కా, నాకు తినాలనిపించటం లేదు అనగానే, ఓహో అవునా, సర్లే నేనే కలిపి పెడతాను, నీకు చికెన్ అంటే ఇష్టం కదా, తిను అని చెప్పి అంటారు అపర్ణాదేవి. వద్దక్కా అని అంటుంది. అయినా ఇక అన్నం కలిపి తినిపిస్తూ ఉంటుంది అపర్ణాదేవి ధాన్యలక్ష్మికి. ధాన్యలక్ష్మికి కళ్ళ వెంట నీళ్ళొస్తాయి. ఇక సుభాష్, ప్రకాష్ వచ్చి, ఇది తోడికోడళ్ళ బంధం అంటే అనగానే, తోడికోడలు కాదన్నయ్యా, అక్క చెల్లెళ్ళు, మా ధాన్యం పైకి అలా ఉంటుంది కానీ అక్కంటే ప్రేమే అనగానే, మీకు మీ అన్నంటే ప్రేమ లేదా ఏంటి అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇక ఇదంతా చూసిన రాహుల్, రుద్రాని ఒక్కసారిగా షాక్ అవుతారు. అమ్మో, ఒక్కగానొక్క ధాన్యలక్ష్మి మన వైపు ఉంది అనుకున్నాను, అది కూడా మారిపోయింది, ఇప్పుడు ఎలా రాహుల్ అనగానే, మీ ఇద్దరూ ఒకసారి వస్తే నేను చెప్తాను అని అంటుంది స్వప్న. అమ్మో, దీనికల్లా పడ్డామేంటి మమ్మీ అనగానే, చూడండి ఇంట్లో అందరూ మీలా పిశాచులు ఉండరు, వాళ్ళు మారిపోయారు, ప్రశాంతంగా ఉన్నారు, మీరు కూడా మారిపోయి చావండి, ఎందుకిలా దొంగ బతుకులు, మా కావ్య లాంటిదో మీకు తెలుసు కదా, అది ఆస్తినంతా కూడబెడుతుంది కానీ ఖర్చు కూడా పెట్టుకోదు, దాని చీరలు నగలు చూసారా, ఆ పాతకాలం చీరలే కట్టుకుంటుంది, దానికోసం ఒక్క రూపాయి కూడా ఉపయోగించుకోదు, కుటుంబం కోసం ఉపయోగిస్తుంది, అది తెలుసుకొని ఇక మీరు మారితే బాగుంటుంది అని చెప్పి స్వప్న అక్కడి నుండి వాళ్ళిద్దరికీ గడ్డి పెట్టి వెళ్ళిపోతుంది. ఇదేంట్రా రాహుల్, అందరూ ఇలా మారిపోయారు అని చెప్పి అనేలోపు రాజ్కి ఫోన్ వస్తుంది. రాజ్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. నేను పాస్పోర్టు రెడీ చేయమన్నాను, చేశారా అని అంటారు. చేశాం సార్,
రేపొచ్చి మీరు తీసుకువెళ్ళొచ్చు అనగానే, మరి నా భార్య కావ్యది కూడా అని అంటారు. అంటే తనది ఒక వారం రోజుల తర్వాత రావచ్చు అని అంటారు. సరే, పాస్పోర్ట్లు 2 రెడీగా ఉంచాలి, మేము అర్జెంటుగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని అంటారు. అందుకే కదా సార్ మేము మా పనులు చేస్తున్నాము అని అంటారు అవతల వ్యక్తి. ఇదంతా రుద్రాని విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకు భార్యాభర్తలిద్దరికీ పాస్పోర్ట్లా? అంటే లక్కీ భాస్కర్ సినిమా చూసినట్టున్నాడు. అందులో ఆస్తినంతా తీసుకొని చక్కగా అమెరికా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలా ఎలా ఇప్పుడు ఆస్తి అంతా తీసుకొని వీళ్ళు వెళ్ళిపోతే మా అపర్ణ వదిన అలాగే అమ్మ వెళ్ళిపోతారు. నేనే అనాథైపోతాను. ఈ ధాన్యలక్ష్మి మారిపోయినట్టుంది. ఎలాగైనా ధాన్యలక్ష్మికి ఈ విషయం చెప్పాలి. ఇప్పుడే అక్క చెల్లెల అనుబంధం అని అన్నాలు తినిపించుకున్నారు. ఇప్పుడు నా మాట చెప్తే అస్సలు వినదు అని చెప్పి అనుకుంటుంది రుద్రాని. తెల్లగా తెల్లవారుతుంది. ధాన్యలక్ష్మి వంటగదిలో వంట చేస్తూ ఉండగానే రుద్రాని వస్తుంది. ఏంటి రుద్రాని, ఏం చెప్పాలనుకుంటున్నావు అనగానే, నేనేం చెప్పాలన్నా నువ్వు వినవని నాకు అర్థమైంది. రాత్రం మీ అందరూ మంచి సినిమా చూపించారు, కానీ ఆ సినిమా గురించి ఇప్పుడు నేను డిస్కషన్ చెయ్యను. నువ్వు అపర్ణ వదినతో మా అమ్మతో బాగా ఉండు, నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఆస్తి మొత్తం అదిగో కావ్యరాజ్ మొత్తం చుట్టేసుకొని అమెరికా వెళ్ళిపోతున్నారు అనగానే, ఏం మాట్లాడుతున్నావు రుద్రాని, నీకేమైనా పిచ్చి పట్టిందా అనగానే, పిచ్చి కాదు, నా కళ్ళతో నేను చూశాను. రేపో మాపో పాస్పోర్ట్లు రెడీ అయిపోయాక ఆస్తి మొత్తం కొట్టేసి భార్యాభర్తలిద్దరూ జంపు. ఎలాగూ తన కొడుకుకి ఆస్తి ఉంది కాబట్టి ఇక మా వదినికి ప్రాబ్లం లేదు. ఇక మా అమ్మ నానమ్మకి క్లియర్గా ఆ కావ్య ఏం చేసినా నచ్చుతుంది కాబట్టి ఏమీ అనుకోరు. చూడు చిన్నదిన, మన ఇద్దరం రోడ్డు మీద పడబోతున్నాం. ఇంకొక వారం రోజుల్లో నువ్వే దిక్కు అని అంటుంది. రుద్రాని, నీకేమైనా పిచ్చి పట్టిందా అనగానే, ఒక్కసారి రా నేను చెప్తాను అని చెప్పి గార్డెన్లోకి తీసుకువెళ్ళి ఇక రాజ్ మరోసారి పాస్పోర్ట్ల గురించి మాట్లాడడం వినిపిస్తుంది. ఇప్పుడైనా విన్నావా, వాళ్ళిద్దరూ చెక్కేస్తున్నారు అనగానే, ఎలా చెక్కేస్తారో నేను చూస్తాను. నేను మొన్న ఏదో అనుకొని ఆస్తి గురించి మాట్లాడలేదు, కానీ ఇప్పుడు ఈ ప్రాబ్లం ఖచ్చితంగా మా అక్క మా బావకి అందరికీ చెప్తాను. అప్పుడు రాజ్ కావ్య గతి అంతే అనగానే, ఏదో షికార్కి వెళ్ళొస్తున్నామని చెప్తారు కానీ ఆస్తులన్నీ తీసుకెళ్ళిపోయామని చెప్తారా ఏంటి అని అంటుంది రుద్రాని. ఆ పప్పులేమీ ఉడకవు, నేను చెయ్యాల్సింది చేస్తాలే, నువ్వు నోరు మూసుకొని ఉండు. ఈసారి ఆ కావ్య ఇంటి నుండి బయటికి వెళ్ళడం గ్యారంటీ, నా ఆస్తి నాకు రావడం గ్యారంటీ అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇంతలో రాహుల్ వస్తారు. మమ్మీ కీస్ అని అంటారు. సరే, ఆ సంగతి మళ్ళీ చెప్తాలే, నువ్వు వెళ్ళు అని అంటుంది రుద్రాని. ఇక ఇదంతా కావ్య వింటుంది. మళ్ళీ చిన్నత్తయ్యకి ఈ రుద్రాని గారు ఏదో ఎక్కించారు, ఆ పాస్పోర్ట్ల గురించి ఎక్కించినట్టున్నారు. మేము అక్కడికి వెళ్ళేది ఎందుకు అని చెప్పలేము, ఈవిడి గారు ఇలా నూరు పోస్తుంటే తప్పని చెప్పలేకపోతున్నాము, కానీ ఈవిడికి గట్టి బుద్ధి చెప్తాను అని చెప్పి అనుకుంటుంది కావ్య. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.